ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం విజయవాడ కోర్టు వద్ద ఉన్నాము. విజయవాడ కోర్టు వద్ద వైఎస్ఆర్సీపీ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈ కోటి సంతకాల ప్రజా సేకరణ పూర్తిగా కూడా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. స్వచ్ఛందంగా వివిధ అడ్వకేట్లు, లాయర్లు, అదేవిధంగా సాధారణ ప్రజలు సైతం కూడా వచ్చి ఇక్కడికి వచ్చి కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు దేవినేని అవినాష్ గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది? అదేవిధంగా స్వచ్ఛందంగా వస్తున్న ఇప్పుడు మేధావులు కావచ్చు, అదేవిధంగా సాధారణ ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్క వచ్చి కార్యక్రమం పాల్గొంటున్నారు. ఏం చెప్తున్నారు వాళ్ళు? ఈరోజు ఎన్టీఆర్ జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు సాయిరాము గారు, ఉపాధ్యక్షులు బస్వారెడ్డి గారు, అదేవిధంగా మా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ పెద్దలు, అదేవిధంగా మా రాష్ట్ర వైఎస్ఆర్టీయూసీ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారు, మేమందరం గారు కలిసి ఈరోజు లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఇలా కోర్టుల దగ్గర ఈ యొక్క సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఉదయం నుంచి గారా ఎవరైతే మేధావులు ఉన్నారో, చదువుకున్న పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ గారు వచ్చి స్వతంత్రంగా వచ్చి ఈరోజు ఈ సంతకాల కార్యక్రమంలో పాల్గొని ఈ సంతకాల కార్యక్రమంలో పాల్గొని మేమందరం గారా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ప్రైవేటీకరణ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 17 మెడికల్ కాలేజీలు పేద విద్యార్థుల కోసం, ఉన్నతమైన చదువుల కోసం వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడపాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు వీళ్ళందరూ గారా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి ఏదో అధిక ఫీజుల ద్వారా పేద ప్రజానికానికి వాళ్ళ పిల్లలకి చదువును దూరం చేసే కార్యక్రమం చేస్తున్నారు. అది మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పని ఈరోజు అందరు గారు వస్తున్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో గారా ఈరోజు మా ఒక సంతకాల సేకరణ కార్యక్రమం ఎంతో గొప్పగా జరుగుతుంది. ప్రజానికం ఈరోజు ఆటో వాళ్ళు కావచ్చు కానివ్వండి, రైతులు కావచ్చు కానివ్వండి, మహిళలు కానివ్వండి, చదువుకున్న పెద్దలు కానివ్వండి, మేధావులు కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, అందరు గారా మేము ఎక్కడ క్యాంపు పెడితే అక్కడికి వచ్చి ఈ ప్రకటన, ఈ నిర్ణయం స్వచ్ఛందంగా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమం మద్దతుగా ఉంటామని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరుగుతుంది. తప్పకుండా రేపు 12వ తారీఖు గారా ప్రతి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని మా ఒక ర్యాలీ, కోటి సంతకాల ర్యాలీ గారు ఘనంగా నిర్వహించబోతున్నాం. ఆ సంతకాలన్నీ గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి తద్వారా గవర్నర్ గారు ఇచ్చి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపే విధంగా మేము అందరం గారు పోరాటం చేస్తాం. పూర్తిగా ఈ న్యాయవాదులందరూ కూడా కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొనడం, వారు ఎటువంటి అభిప్రాయాలను చేరవేస్తున్నారు, ఏం చెప్తున్నారు అసలు మేధావులు? విజయవాడ నగరంలో ఉన్నటువంటి బార్ అసోసియేషను ఈ పోరాటాలకి పుట్టినీళ్ళు లాంటిది. ఒక న్యాయవాదులుగా వారి యొక్క పని విధానం చేసుకోవటమే కాకుండా సంఘపరంగా జరిగేటువంటి అన్యాయాల, అక్రమాలపైన కూడా స్పందించేటువంటి బార్ అసోసియేషన్. తద్వారా ఇవాళ ఈ ఏదైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో ఆ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజ్ చేసేటువంటి పద్ధతి ఉందో ఇది సరైనటువంటి కాదు అనేటువంటిది. మా న్యాయవాదులం కాబట్టి మేము కోర్టులో కేసులు వాదించుకుంటాం, అంతమటికే సరిపెట్టుకుంటాం అనేటువంటి విధానంగా ఈ న్యాయవాదులు ఉండరు అనేటువంటి దానికి ప్రతీకగా ఇవాళ కోటి సంతకాల ఉద్యమం కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు అనేటువంటి కనబడుతూ ఉంది. ఇవాళ ఉన్నది మామూలు జూనియర్ అడ్వకేట్స్ ఒకవేళ సరైనటువంటి ప్రాక్టీస్ లేనటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు కనుక చదువుకుని కనుక డాక్టర్లు అవ్వాలి అంటే తద్వారా జరిగేటువంటి దాంట్లో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరంగా ఉంటే ఆ ఫీజులు కట్టుకోలేనటువంటి పద్ధతిలో ఉంటారు. అదే కనుక ప్రభుత్వ హయాంలో కనుక ఉన్నట్టయితే ఆటోమేటిక్గా ఫ్రీ సీట్గా సంపాదించుకుని చదివించుకునేటువంటిది ఉంటుందనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ అందరూ కూడా వచ్చి సంతకాలు పెట్టడం జరుగుతూ ఉంది. అందుకనే చెప్తాను, భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు, జగన్మోహన్ రెడ్డి గారి మీద వింటే వ్యతిరేకత ఉండొచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులు కూడా పక్కన పెట్టాలనేటువంటి ఈ కుటిల ప్రయత్నం, ఈ చేసుకునేటువంటి విధానం సరైనది కాదు. ఇవాళ రాక్షసులు రాజ్యం వెళ్తూ ఉన్నారు. రాక్షసులు రాజ్యం వెళ్ళేటువంటి ఈ క్రమంలో రాబందులు వచ్చి పేద ప్రజానీకానికి తినేయాలనేటువంటి పద్ధతిలో మొత్తం తిరుగుబాటు చేస్తారు. వీరందరినీ కూడా తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలిపేటువంటి రోజు రాబోతూ ఉంది. అందుకనే దానికి నాందిగా ఇవాళ ఈ మెడికల్ కాలేజీలకి విషయం మీద వ్యతిరేకించేటువంటి పద్ధతిలో ప్రజానీకం అందరినీ కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ టీయూసీ అనుబంధ సంఘాలు అన్నీ కూడా ముందుకెళ్ళటం, దానిలో భాగంగానే ఇవాళ ఈ విజయవాడ నగరంలో బార్ అసోసియేషన్ ముందు జరిగేటువంటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా బార్ అసోసియేషన్ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అవినాష్ గారు, అదేవిధంగా జిల్లా
అధ్యక్షులుగా ఉండేటువంటి సాయిరామ్ గారు, ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరు మీద అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించాలి, ముందుకు తీసుకెళ్ళాలి, వేల మందిని ఇక్కడ సాయం చేయించాలని కూడా కోరుకుంటున్నాం. పూర్తిగా కూడా ఈ కార్యక్రమం ఎంతవరకు కొనసాగనుంది, అదేవిధంగా న్యాయవాదులకు ఏం చెప్తున్నారు? ఈ దగాకోరు ప్రభుత్వం పాడిగట్టు కట్టడం కోసం ఉద్యమాల పురిటిగడ్డ విజయవాడ నుంచే ఇది ప్రారంభమవుతోంది. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూకటి వేళలో ప్రకటించేదాకా, అదే ప్రభుత్వ కళాశాలల్ని 5 కోట్ల మంది జనాభాకి అందుబాటులో ఉండే విధంగా ప్రణాళికను రూపుదిద్దించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్దామని అనుకుంటే దాన్ని ప్రైవేటు పరం చేసి ప్రజలందరికీ దూరం చేసి విద్య, వైద్యం, కూడు గూడ అన్నిటికీ కూడా దూరం చేసేటువంటి ప్రక్రియ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మూటగట్టుకుంటోంది. వీని గద్దె దించి వీళ్ళు మెడబట్టుకొని బయటికి గెంటేంచడం వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కోటి సంతకాల ఉద్యమాన్ని జయప్రదం చేయటం ద్వారానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని గద్దె దించడం, మెడబట్టి బయటికి మెడలు వంచే కార్యక్రమాన్ని లీగల్ సెల్ ద్వారా చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పరిస్థితి విజయవాడ కోర్టు సమీపంలో ఈ విధంగా కోర్టు సంతకాల సేకరణ కొనసాగుతుందని మేధావులు, న్యాయవాదులు భారీగా వచ్చి స్వచ్ఛందంగా వారు వచ్చి కోర్టు సంతకాల కార్యక్రమంలో పాల్గొంటారని చెప్తున్నారు. అయితే పూర్తిగా ఏదైతే ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడం అనేది దగాకరమైన చర్యగా వీరు వర్ణిస్తున్న పరిస్థితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో నరేష్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.